తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మధ్య డైలాగ్ వార్ కంటిన్యూ అవుతోంది. కాంగ్రెస్ 3 నెలల పాలనపై విమర్శలు చేస్తున్న కేటీఆర్ ప్రభుత్వం కూలిపోతుందనే భయంలో రేవంత్ ఉన్నారన్నారు. ప్రభుత్వాన్ని కాంగ్రెస్ నేతలే కూల్చుతారని కామెంట్ చేశారు. కేటీఆర్ కామెంట్లను కౌంటర్ ఇచ్చారు సీఎం రేవంత్. మా ప్రభుత్వాన్ని టచ్ చేసే మొనగాడు ఉన్నాడా అని ప్రశ్నించారు. రైతు బిడ్డ సీఎంగా ఉంటే కళ్లు మండుతున్నాయంటూ మండిపడ్డారు. ఏమన్నాడు? నేను ఇక్కడ లంకె బిందెలు ఉంటాయనుకొని వచ్చినా ఇక్కడ లంకె బిందెలు లేవు, మొత్తం ఖాళీ కుండలే ఉన్నాయి అంటుండు. ఇప్పుడు లంకె బిందెల కోసము గడ్డపారలు పట్టుకొని తట్టపారలు పట్టుకొని నెత్తి మీద దుప్పటి కప్పుకొని రాత్రి చీకట్లు ఎవడు తిరుగుతాడే? దొంగలు తిరుగుతారు. దొంగలు తిరిగే పని అది. మరి గా మాట గీన నోట్లకెళ్ళి ఎందుకు వస్తుందో నాకు తెలియదు. ఇదివరకు ఏం పని చేస్తున్నాడు రేవంత్ రెడ్డి గాని గా మాట మాట్లాడతాడు. నిన్నగాక మొన్న మహబూబ్ నగర్ లో మాట్లాడుతుండు రేవంత్ రెడ్డి. ఆయన మాటలు మీరు వినే ఉంటారు, చూసే ఉంటారు. మనం ఇష్టం వచ్చినట్టు కేసీఆర్ తిట్టుడు, మనం తిట్టుడు. ఏమంటాడు? నేను చూస్తా, మీ గొంతు కోస్తా, కత్తిరిస్తా, జేబుల కత్తెర పెట్టుకొని తిరుగుతున్నా నేను అంటుండు. జేబుల కత్తెరలు పెట్టుకొని ఎవడు తిరుగుతాడే? జేబు దొంగలు తిరుగుతారు. లంకె బిందెలు, జేబుల కత్తెరలు. అందుకే నేను అంటున్నది, ఇవాళ తెలంగాణ ఒక దొంగ చేతిలో పడ్డది. దొంగ చేతికి తాళం ఇచ్చినట్టు తెలంగాణను, ఇంత కష్టపడి తెచ్చుకున్న తెలంగాణను ఒక దొంగ చేతిలో పెట్టినాం. చూస్తున్నారు ఏమైతుందో. ఇవాళ సంపూర్ణమైన మెజార్టీతో మనం అధికారంలోకి వచ్చినాం. కానీ వాడొకడు వీడొకడు మోపయ్యి అట్లెట్లుంటది, 6 నెలలనే పోతుంది, 3 నెలలనే కూలుతుంది అని అంటారు. నేను అడుగుతున్న మిత్రులారా, అంత మొనగాడోడా నీ రాష్ట్రంలో ఉండా మన ప్రభుత్వాన్ని పడగొట్టేటోడు? ఒకవేళ మన ప్రభుత్వాన్ని పడగొట్టాలని ఆలోచన చేస్తే ఈ పక్కనే కూతవేటు దూరంలో ఉన్నది ఫామ్ హౌస్. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అనుకుంటే ఫామ్ హౌస్ గోడలు కాదు, ఇటుక పిల్లలు కూడా మిగిలిన బిడ్డ గోతి తీసి పాతి పెడతారు మా కార్యకర్తలు అనుకుంటే. ఇవాళ మేము మంచోళ్ళం, మర్యాదస్తులం కాబట్టి ఇంకా మీరు బజార్లో తిరుగుతుండ్రు, శాసనసభకు వచ్చి ఇవాళ అసెంబ్లీలో మాట్లాడుతున్నారు.